హాయ్ మేడమ్స్. ఫస్ట్ సారీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సారీ వచ్చేటప్పటికి మంచి బ్లూ కలర్ షేడ్ చూసారా, నవీ బ్లూ షేడ్. దీనికి వచ్చేటప్పటికి పొంగులో మీకు ఇలా ఇలా లేస్ బార్డర్ ఉంటుంది అనమాట. లాస్ట్ టైం నేను కట్టుకున్న సారీ కూడా చూపించాను, ఇలా లేస్ బార్డర్ ఉంటుంది. ఓకేనా. దీనిలో పళ్ళు ఇదే పళ్ళు, ఇంకా పళ్ళు సపరేట్ డిజైన్ అంటూ రాలేదు, కంప్లీట్ గా ఇలానే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ సారీ నచ్చింది అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. ఫస్ట్ సారీ ఇది, ఇలానే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఫస్ట్ బ్లూ, నావీ బ్లూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాఫ్ వైట్ కూడా కాదు, చాలా లైట్, వెరీ లైట్ లెమన్ ఎల్లో షేడ్. హాఫ్ వైట్ అనుకోండి, ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే వేరే లెవెల్ ఫ్యాబ్రిక్. నేను ప్రతిసారి చెప్తాను, జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ లైట్ వైట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో హాఫ్ వైట్ బేస్ వచ్చి హాఫ్ వైట్ ఉంటుంది, యాష్ కలర్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. మేడం మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ప్రైజెస్ అనేవి ఒక్కసారి వినండి. ప్రైస్ వచ్చేటప్పటికి డామేజ్ ఉంటే ఇందులో 200 రూపీస్ మేడం. వితౌట్ డామేజ్ ఏం లేదంటే 240 రూపీస్. డామేజ్ అంటే పెద్ద పెద్దగా చిరిగిపోయి రావు, చిన్న చిన్న మైనర్ డామేజ్లు ఉంటాయి అనమాట. మేజర్ డామేజెస్ ఉందో లేదు అంటే మిస్ప్రింట్స్ ఉంటాయి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని నేను డామేజ్ లాగానే కన్సిడర్ చేస్తాను కాబట్టి 200 ప్రైస్ లో ఇస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది. ఓకే, దీని కొంగు కూడా ఏం లేదు, దీనికి ఇలా ఉంటుంది అనమాట. లేస్ బోర్డర్ వచ్చింది, లేస్ వచ్చింది, దీనికి క్లాత్ తో లేస్ వచ్చింది అనమాట. సీటా పళ్ళు వచ్చింది, ఇది ఇలా ఉంటుంది. క్లియరా. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు రెడ్ కలర్ అండి. ఎవరికన్నా రెడ్ కావాలి అనుకుంటే కొంచెం బాందిని స్టైల్లో ఉందన్నమాట, చాలా బాగుంది. మంచి మిర్చి రెడ్ కలర్ ఇది. దీనికి కూడా కొంగు లేదండి, కొంగు ఏం రాలేదు, ఒకటే శారీ, మంచి రెడ్ కలర్ శారీ. దీనికి కొంగు లేదు, లేస్ కూడా లేదు, ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే వస్తుంది. చాలా లైట్ వైట్ ఫ్యాబ్రిక్స్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది. మేడం మొత్తం 56 చీరలు అని చెప్పాను కదా, 56 చీరలు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు నచ్చినట్టు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. బార్గెనింగ్ చేయకండి దయచేసి. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి యాష్ మీద మీకు రెడ్ క్రీమ్ కలర్ లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. దీనికి కూడా కొంగు లేదండి, కొంగు రాదు. ఓకే, ఇది మీరు ఫ్రాక్ పర్పస్ యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. ఫ్రాక్ పర్పస్ వాడుకోవచ్చు, డైలీ వేర్ సారీ పర్పస్ వాడుకోవచ్చు. డామేజ్ ఉంటే 200, డామేజ్ లేదు అంటే 240 రూపీస్. ఓకేనా మేడం. ఇది యాష్ కలర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్, చాలా బాగుంది. ఇది కూడా పీస్ వేరే లెవెల్. ఇది కూడా లీఫ్ ప్యాటర్న్ తో వచ్చింది, ఆల్ ఓవర్ సారీ కలర్ఫుల్ లీఫ్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది అనమాట. ఇలా ఉంటుంది. మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో అవే కలర్స్ ఉన్నాయి మేడం, మళ్ళీ ఎక్స్ట్రా కలర్స్ అడగండి, ఇంకా కలర్స్ డిజైన్స్ అని మాత్రం అడగండి. మీకు ఏదైతే కలర్స్ చూపిస్తున్నానో అవే కలర్స్ ఉన్నాయి. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా కలర్ఫుల్ గా లీవ్స్ డిజైన్ వచ్చింది అనమాట. దీనికి కూడా కొంగు లేదు మేడం, సారీ మొత్తం ఒకటేలా ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఓకే, చాలా బ్యూటిఫుల్ కలర్. నేను ప్రతిసారి చెప్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు అని చెప్పి. క్యాష్ ఆన్ డెలివరీ కోసం అయితే నాకు ఫోన్ చేయకండి మేడం దయచేసి. ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి రిక్వెస్ట్, క్యాష్ ఆన్ డెలివరీ కోసం చేయకండి. నెక్స్ట్ కలర్ వచ్చేటికి సూపర్ రేడియం గ్రీన్ కలర్, ప్యూర్ జార్జెట్ శారీ. గ్రీన్ లెమన్ ఎల్లో అక్కడక్కడ ఇలా పింక్ కలర్ ఫ్లవర్స్ తో డిజైన్ రన్ అవుతుంది, చాలా బాగుంది. దీనికి కూడా కొంగు లేదు. మోస్ట్లీ నేను చూపించే వాటన్నిటికి కొంగు లేదు, సారీ మొత్తం ఒకటేలా వస్తుంది. ఎక్కడన్నా కొన్ని సారీస్ కి మాత్రమే కొంగు అనేది ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు నేను ఎలాంటి ఎడిటింగ్ చేయట్లేదండి, వాయిస్ కూడా డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. నాకు ఎడిటింగ్ చేసేంత టైం లేదు, మీరు రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ అండి, సూపర్ బ్లాక్. ఇది చాలా బాగుంది. ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉన్నారు అంటే హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు. నాలాగా చూసారా, నేను వేర్ చేసుకున్న సారీ మీదకి ఇలా బ్లౌజ్ పైరప్ చేసి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుందండి.
ఫ్యాబ్రిక్ వేరే లెవెల్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉందండి. ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా పీచ్ కలర్, యాష్ కలర్ లో ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది. దీనికి కూడా కొంగు లేదు. మీకు నచ్చిన సారీ ఇలా వేసినప్పుడు స్క్రీన్ షాట్ చేయండి. ఎలా సెండ్ చేయాలి మీకు అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ సారీ ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి, దీన్నే వాట్సాప్ లో సెండ్ చేయండి. ఓకే, అవైలబుల్ గా ఉంది అంటే బిల్ వేసేస్తాను, లేదు అంటే లేదు. క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ కోసం నాకైతే ఫోన్ చేయొద్దు. ఎలా కొంతమంది అడుగుతున్నారు, ఎలా నమ్మాలి, వస్తాయా రావా, మీరు చూపించినవి వస్తాయా రావా అంటే, తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు మేడం. ప్రతి వీడియోలో నేను కనిపిస్తున్నాను కదా. ఒకవేళ ఫేక్ అయితే నేను ఎందుకు కనిపిస్తాను? డైరెక్ట్ గా నా ఇల్లు, నా షాపు ఒకటే అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. అయినా నమ్మాలా అంటే అది ఇంకా మీకే వదిలేస్తున్నాను. తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది లైట్, చాలా లైట్ బ్రింజాల్ కలర్ షేడ్. దానిపైన బ్రింజాల్ కలర్ ఇంకా లైట్ బ్రౌన్ కలర్ లో డిజైన్ ప్యాటర్న్ ఉందన్నమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఉంది. అండ్ దీనికి కూడా కొంగు లేదు. కొంగు దీనికి కూడా రాదు మేడం. ఇవి కూడా మీకు ఏంటంటే ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే మేము సెలెక్ట్ చేసుకునే వస్తాయా అంటే, మీరు సెలెక్ట్ చేసుకునే మీకు పంపించకుండా నేను ఏం చేసుకుంటానండి. లాస్ట్ టైం నేను 70 చీరలు పెట్టాను. 2 చీరలు ఏమో రిమైనింగ్ ఉన్నట్టున్నాయి. ఇగోండి. నెక్స్ట్ వైట్ మీద ఆల్ ఓవర్ బ్లూ కలర్ సారీ, బ్లూ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. బేస్ వచ్చి వైట్ కలర్ బేస్, సారీ బేస్ కలర్ వచ్చి, అండ్ దీనిపైన బ్లూ కలర్. నేను ఏదైతే కలర్ చూపిస్తున్నానో అవేనండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, నేను మాట్లాడేదే మీకు పడుతున్నా, ఎలాంటి ఎడిటింగ్స్ లేవు, ఫిల్టర్స్ వాడట్లేను, ఉన్నది ఉన్నట్టే చూపిస్తున్నాను. మేబీ ఒకవేళ మొబైల్లో ఏమన్నా మీకు కొంచెం కలర్స్ అనేవి డార్క్ కనిపించవచ్చు, లైట్ కనిపించవచ్చు, అది నేను అది చెప్పలేను. బట్ నేనైతే ఇక్కడ నుంచి ఎలాంటి ఫిల్టర్స్ వాడి పంపించట్లేదు, ఎలాంటి ఎడిటింగ్స్ కూడా చెయ్యను. ఇప్పుడు తీసిన వీడియో తీసినట్టు అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం కూడా లేదు, అప్లోడ్ చేసి పోస్ట్ చేసే అంత టైం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మంచి రాయల్ బ్లూ, చాలా బాగుంది సారీ. ఫ్లవర్స్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే ఫ్లవర్స్ వచ్చినాయి. దీనికి బ్లౌజ్ కొంగు లేదు మేడం. దీనికి కూడా నేను ఇప్పటి వరకు చూపించిన సారీస్ లో ఏ సారీకి కొంగు రాలేదు, ఇప్పటి వరకు చూపించినవి అయితే. మరి నెక్స్ట్ చూపించే వాటిలో రావచ్చు, నేను చెప్పలేదు. ఓకే, మంచి రాయల్ బ్లూ షేడ్, చాలా బాగుంది. ఇలానే స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అవైలబుల్ గా ఉంది అంటే బిల్ చేస్తాను, లేదు అంటే లేదు. 240 రూపీస్ 2 అబౌవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. సింగిల్ శారీ తీసుకున్నారు అంటే 60 రూపీస్, 60 రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకొక శారీ ఎక్స్ట్రా తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను. ఇది కలర్ పక్కన పెడితే మేడం అసలు ఎంత బాగుంది ఫీల్ అంటే, ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. ఇవన్నీ ఒక లెక్క అయితే, ఇది ఒక్కసారి ఒక లెక్క, అంత బాగుంది. అండ్ దీనికి కొంగు కూడా వచ్చింది మేడం, ఇది కొంగు. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే, అసలు భలే ఉంది ఫ్యాబ్రిక్. సో వేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేసుకోకండి ఈ సారీని. 240 రూపీస్ ఎక్స్ట్రా 2 సారీస్ తీసుకున్నారు అంటే, 2 అబౌవ్ తీసుకున్నారు అంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను. లేదు సింగిల్ సారీ తీసుకుంటే 60 రూపాయలు షిప్పింగ్ ఉంటుంది. ఇంకా డ్యామేజ్ మిస్ప్రింట్ విషయానికి వస్తే 200 రూపీస్ అండి. అదిగో షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయి. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను బేర్ చేయను. మొన్నటి వరకు 180 లాగా ఇచ్చాను కదా, అయితే ఇప్పుడు నాకు కూడా కాస్ట్ పెరిగింది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా వేరే ఫ్యాబ్రిక్, ఇంకా మంచి ఫ్యాబ్రిక్. ఇది ఇలా ఉంటుంది అనమాట. యాష్ కలర్ మీద, యాష్ కలర్ బేస్ మీద ఇలా ఆరెంజ్, రెడ్, గ్రీన్ కలర్ లో ఇలా ఉంటాయి అనమాట. సో డ్యామేజ్ మిస్ప్రింట్ లాంటివి ఉంటే 200, షిప్పింగ్ ఛార్జెస్ మీవే. అబౌవ్ 5 తీసుకుంటేనే నేను ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను డ్యామేజెస్ అయితే. లేదు బిలో 1, 2, 3 ఎన్ని తీసుకున్నా 60 రూపీస్, జస్ట్ 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి మీకు. అప్పుడప్పుడు లాంగ్ లో ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ పడుతున్నాయి, బట్ అవి కూడా మేమే బేర్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా మిక్కీ మౌస్ ప్యాటర్న్ తో వచ్చింది, చాలా ఫంకీగా ఉంది. సరే, ఇది వచ్చేసి పీచ్ కలర్ బేస్, దానిపైన ఇలా డిజైన్ ఉంది. దీనికి కూడా కొంగు అనేది లేదు, బ్లౌజ్ అనేది లేదు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఫాస్ట్ గా చూపిస్తున్నాను చూడండి, ఎందుకంటే సారీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. చూసారా, తీసిన కూలర్ గాలికి అటు ఇటు పోతూనే ఉందన్నమాట. కూలర్ పెట్టాను, ఇలా ఉంటుంది.
సో మీకు ఏదైతే చూపిస్తున్నానో అవే డిజైన్స్ మేడం, కొత్తగా డిజైన్స్ అంటూ ఏం లేవు. మళ్ళీ దీనిలో డిజైన్స్ కలర్స్ కొంతమంది అడుగుతున్నారు చూసారా, ఇది మిస్ ప్రింట్ లో వెళ్తుంది అనమాట. సో నేను ఫిల్టర్ చేసినప్పుడు నాకు కనిపించింది అంటే ఇది మిస్ ప్రింట్ లోనే ఇచ్చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇస్తాను, లేదు అంటే నాకు ఇది రిటర్న్ వెళ్ళిపోతుంది. సో నాకు ఇది ప్రాబ్లం లేదు. ఓకే, మీకు మిస్ ప్రింట్లు కూడా చెప్పిస్తా. అది కొంచెం కలర్ అంటుంది, అది వాష్ లో వెళ్ళిపోయే కలర్ అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వావ్, ఎంత డీసెంట్ గా ఉందంటే కలర్ చాలా డీసెంట్ గా ఉంది. నాకైతే ఇలాంటి కలర్స్ చాలా నచ్చుతాయి. చూసారా దీనిపైన బ్లాక్ వేసి ఎంత బాగుందో. సో ఇలా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే ఫ్యాబ్రిక్ ఏ ఫ్యాబ్రిక్ అయినా తీసుకోండి, ఇన్ని సారీస్ చూపించిన ప్రతి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రికే ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఇప్పటికీ హోల్సేల్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, హోల్సేల్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి తీసుకుంటారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మేడం ఈసారికి హోల్సేల్ వాళ్ళకి ఆఫ్లైన్ లేదండి. ఆఫ్లైన్ లాస్ట్ టైం కొంతమంది వచ్చి తీసుకున్నారు. సో ఇప్పుడు ఆఫ్లైన్ వాళ్ళకి లేదు, ఓన్లీ ఆన్లైన్ లోనే సేల్ చేస్తున్నాను. చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు కాబట్టి రిమైనింగ్ ఏమన్నా ఉంటే నేను ఆఫ్లైన్ వాళ్ళకి ఇస్తాను, అప్పుడు రావచ్చు. నేను వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను. నెక్స్ట్ కలర్ మంచి ఎల్లో కలర్, రెడ్ కలర్ కొంగు. దీనికి కొంగు వచ్చింది. హైలైట్ ఏంటంటే దీనికి కొంగు వచ్చింది అండ్ బార్డర్ చూసారా, చిన్న లేస్ బార్డర్ వచ్చింది అనమాట. మీకు ఇలా కనిపిస్తుంది, ఇదిగోండి చూసారా లేస్ బార్డర్ ఇలా వచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట. ఎల్లో కలర్, అది కరెక్ట్ గా చెప్పాలంటే మ్యాంగో ఎల్లో, కరెక్ట్ గా మ్యాంగో ఎల్లోలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ రాయల్ బ్లూ. ఎవరైనా రాయల్ బ్లూ లవర్స్ ఉన్నారు అంటే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. బాగుంది కలర్ కూడా. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ మీద వైట్ గ్రీన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బాగుంది కలర్. దీనికి కూడా కొంగు రాలేదండి, కొంగు రాలేదు, కొంగు లేదు. సో మీకు ఇలా నచ్చింది అంటే ఇలాగే ఇగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ప్రింట్ వచ్చింది కదా, ఇది వాష్ లో వెళ్ళిపోతుంది. ఇలాంటివి వాష్ లో వెళ్ళిపోతాయి. దీన్ని డామేజ్ లా కన్సిడర్ చేయను, అయినప్పటికీ ఇది కూడా 200 లోనే ఇచ్చేస్తాను కావాలి అంటే. నెక్స్ట్ కలర్ వైట్, వైట్ మీద గ్రీన్ ఫ్లవర్స్, మంచి జార్జెట్. ఇది కూడా ప్యూర్ జార్జెట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. దీనికి కూడా కొంగు లేదండి, కొంగు లేదు, బ్లౌజ్ లేదు. మోస్ట్లీ నేను ఇప్పటి వరకు చూపించిన వాటిలో కొన్నిటికి కొంగు వచ్చింది కానీ దేనికి బ్లౌజ్ రాలేదు. మీ అదృష్టం బాగుంటే కొంగు రావచ్చు, లేదంటే లేదు. మీకు ఇంకా ఎక్కువ అదృష్టం ఎక్కువైపోతే బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ ఉండదు దీనికి మోస్ట్లీ. ఇది సారీ. నెక్స్ట్ కలర్ యాష్, ఇంకా సపోటా కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇది బాగుంది కలర్ కూడా. ఎంత బాగుందో చూడండి, మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చింది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. దీనికి కొంగు రాలేదు అనుకుంటా, కొంగు రాలేదు దీనికి కూడా. దీనికి కూడా కొంగు రాలేదండి, అయినా కూడా బాగుంది ఫ్యాబ్రిక్. ఇలానే స్క్రీన్ షాట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లాక్, మంచి బ్లాక్. బాబా ఫ్యాబ్రిక్ కూడా భలే ఉందండి ఫ్యాబ్రిక్. ఇది కూడా, ఇవన్నీ మంచి ఫ్యాబ్రిక్స్, దేనిలో కూడా నేను కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ. సో ఎక్కడ నేను కాంప్రమైజ్ అయి తీసుకోను, ఫ్యాబ్రిక్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నేను ఎలా వెయిట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేసే కూడా అలానే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది నెక్స్ట్ బ్లాక్ కలర్. ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉన్నారు అంటే హ్యాపీగా వెయిట్ చేసుకోండి, ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ బేబీ పింక్, బేబీ పింక్ లో వచ్చింది, బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, బేబీ పింక్ లో ఉంది. దీనికి కొంగు ఏం లేదు, లేస్ బార్డర్ కూడా ఏం లేదు, బట్ ఇది బాందిని ప్రింట్ వచ్చిందండి, లైట్ బాందిని ప్రింట్, చాలా బాగుంది. ఎవరన్నా బాందినిలో కావాలి అనుకుంటే తీసుకోవచ్చు, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. డిజైన్ కూడా చూడండి, చాలా లైట్ డిజైన్. ఎవరైనా డీసెంట్ గా వేర్ చేసే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, బాగుంది. దీనికి కొంగు లేదు. అండ్ మంచి సీ గ్రీన్ కలర్. లాస్ట్ టైం ఇలాంటి సారీ వచ్చింది, చాలా మంది అడిగారు, బట్ అన్ఫార్చునేట్లీ అయిపోయింది ఒకటేసారి. ఇప్పుడు సేమ్ కలర్ లో వచ్చింది, బట్ ప్యాటర్న్ మారింది. అండ్ దీనికి డిఫరెంట్ గా చూసారు ఎంత బాగా వచ్చిందో. దీనికి భలే వచ్చిందండి లేస్, మంచి కలర్ఫుల్ లేస్ వచ్చింది. ఈ సారీలో ఎలాంటి డిజైన్ అయితే ఉందో అలాంటి డిజైన్ తోనే
లేస్ బోర్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది ఇది కూడా. మేడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చూపించిన దానిలో ఎక్కడా కూడా పెద్ద పెద్ద డామేజ్లు ఉండవు. చాలా చిన్న చిన్న డామేజ్లు ఉంటాయి. దాన్ని కూడా డామేజ్ లా కన్సిడర్ చేసే నేను చెక్ చేసి ఇచ్చేటప్పుడు చెక్ చేసి ఇస్తాను మీకు. ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ అనే కన్సిడర్ చేస్తాను, లేదు అంటే లేదు. మంచి గ్రీన్ కలర్. ఇలాంటి ఫ్రాక్స్ కి భలే ఉంటాయండి, ఫోటో షూట్స్ కి ఫ్రాక్స్ కి భలే ఉంటాయి ఇవి. బాగుంది కదా, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. దీనికి కూడా నో కొంగు, సారీ మొత్తం ఒకటేలా వస్తుంది అనమాట. మీకు నచ్చింది అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేసేసండి. బుకింగ్ అనేది చాలా ఈజీ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ చేస్తారు కదా, ఇదే స్క్రీన్ షాట్ ని నాకు వాట్సాప్ లో స్క్రీన్ పై నంబర్ ఇస్తాను కదా, దానికి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. అవైలబుల్ గా ఉందనుకోండి, అవైలబుల్ గా ఉంది అని చెప్పేస్తారు, మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు సపోటా కలర్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, వావ్. డిజైన్ కూడా చాలా బాగుంది. నాకు ఈ కలర్ బేసిక్ గా చాలా నచ్చుతుంది. నాలాగా కావాలి అంటే రెడ్ కలర్, క్రీమ్ కలర్ వచ్చింది బేస్. క్రీమేనా ఇది? సపోటా కలర్, క్రీమ్ కలర్ బేస్. కరెక్ట్ గా కర్బూజా కలర్ ఉంటుంది, అదే షేడ్ మీకు కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఇదే షేడ్ రెడ్ కలర్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది. దీనికి కొంగు కూడా రాలేదు మేడం, కొంగు లేదు. బట్ శారీ మాత్రం చాలా బాగుంది. మీకు ఫ్యాబ్రిక్ అర్థమవుతుందేమో చూడండి, ఎంత ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ అంటే. నేను జస్ట్ ఇట్లా ఓపెన్ చేస్తాను చూడండి, మీకు ఎంత ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంటే అర్థమవుతుంది. చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్, కట్టుకున్నారు అంటే లైట్ వెయిట్, చాలా బాగుంటాయి. డే అంతా మీరు క్యారీ చేయొచ్చు. లాస్ట్ టైం నేను ఒక సారీ గ్రీన్ కలర్ సారీ తీసుకున్నా, డే మొత్తం వేర్ చేసినా కూడా చాలా బాగా అనిపించింది. ఎక్కడా కూడా ఇరిటేషన్ అనిపించలేదు. సారీ కట్టుకున్న ఫీలింగ్ కాకుండా లైట్ వెయిట్ సారీ కట్టుకుంటే చాలా బాగుంటది కదా ఫీల్. డే మొత్తం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ రెడ్ కలర్, దీనిపైన ఎల్లో కలర్ లో మీకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ దీనికి నో కొంగు నో పళ్ళు, నో కొంగు నో పళ్ళు, రెడ్ కలర్. ఎవరికైనా రెడ్ కలర్ కావాలి అంటే వదినా బాయ్, ఎవరికైనా రెడ్ కలర్ లో కావాలి అంటే ఇలా తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లూ. ఇది నావీ బ్లూ షేడ్. నావీ బ్లూ షేడ్ ఫస్ట్ మీకు చూపించాల్సింది దీనిలో కొంగు, ఎందుకంటే చాలా సారీస్ తర్వాత దీనికి కొంగు వచ్చింది. సో ఇది కొంగు. కొంగ్స్ లో ఇట్లా చిన్న చిన్న కొంగులో ఇలా చిన్న చిన్న చెక్స్ వచ్చినాయి అనమాట, చెక్స్ ప్యాటర్న్స్ లో వచ్చింది. అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో రన్ అవుతుంది. చాలా బాగుంది ఫ్యాబ్రిక్, డిజైన్ కూడా బాగుంది. మేడం మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్ గా చూడగానే బుక్ చేసుకోండి మేడం. లేట్ చేసి మేడం నేను చెప్పాను అంటే కొంతమంది అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి. లైక్ ఇదిగోండి, భలే ఉంటుంది లైన్స్ డిజైన్. ఇది కట్టుకుంటే చాలా బాగుంటాయి, ఇలాంటివి డిజైనర్ వేర్ మంచిగా అనిపిస్తాయి. ఇలాంటివి కట్టుకుంటే చాలా స్టైలిష్ ఉంటారు. పింక్ కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే హాఫ్ వైట్ బ్లౌజ్ కానీ పేరప్ చేసుకున్నారు అంటే బాగుంటుంది. ఫ్రాక్ పర్పస్ కూడా బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్. ఇది కూడా 240 రూపీస్ లోనే ఉంది. సో మేడం మీరు ఒకవేళ ఫ్రాక్ పర్పస్ తీసుకోవాలి అంటే 5 మీటర్స్ అయినా కావాలి. 5 మీటర్స్ మీకు ఎంత అనుకున్నా కూడా 240 ప్రైస్ లో రాదు. సో ఇలాంటివి తీసుకున్నారు అంటే మీరు హ్యాపీగా ఫ్రాక్ పర్పస్ కూడా తీసుకోవచ్చు కదా స్టిచ్ చేయించుకోవడానికి. ఇలా మంచి ఎల్లో కలర్ చూసారా, స్టార్టింగ్ లో నేను ఒక షార్ట్ లో కూడా చూపించాను. షార్ట్ లో చూపించిన వెంటనే వచ్చింది నాకు రిక్వెస్ట్ ఈ సారీ కోసం. బాగుంది కలర్, మంచి ఎల్లోకి రెడ్ కలర్, సారీ రెడ్ కాదండి ఇది పింక్, బేబీ పింక్ ఇంకా డార్క్ పింక్ కలర్ షేడ్ లో ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది. దీనికి కూడా కొంగు లేదు మేడం. మీకోసం నేను రిక్వెస్ట్ చేసి 1 వీక్ పట్టే స్టాక్ ని 3 days లో తెప్పించుకోవాల్సి వచ్చింది. చాలా హ్యూజ్ రెస్పాన్స్ అండి, చాలా థ్యాంక్ యూ మీ రెస్పాన్స్ కి. ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చారా అసలు. ఇదిగోండి, దీనికి కొంగు వచ్చింది. ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇది కూడా దీనికి కొంగు వచ్చింది. ఇదిగోండి, ఎప్పుడన్నా బ్లౌజెస్ వస్తే
ఇలా వస్తాయండి. ఇది బ్లౌజ్ లా కన్సిడర్ చెయ్యొద్దు, బట్ చెప్తున్నాను. ఈ ముక్క ఏంటి అని అడుగుతారు, మళ్ళీ దానికి కూడా డౌట్స్ ఉంటాయి కొంతమంది దగ్గర. సో ఇది జస్ట్ బ్లౌజే, కానీ దీనికి బ్లౌజ్ రాలేదు, చిన్న ముక్క అనేది ఉండిపోయింది. సో దీన్ని బ్లౌజ్ లా కన్సిడర్ చేయకండి, దీనికి జస్ట్ కొంగు మాత్రం వచ్చింది. లాస్ట్ టైం ఒక మేడం తీసుకున్నారు, 2 సారీస్ తీసుకున్నారు, 2 సారీస్ లో కూడా బ్లౌజెస్ వచ్చినాయి. మేడం సెలెక్షన్ అట్లా ఉంటది. అండ్ క్రీమ్ కలర్ చాలా 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 డీసెంట్ కలర్ అండి, చాలా డీసెంట్ కలర్. ఎంత బాగుంది, ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, డిజైన్ అంత బాగుంది, కలర్ అంతకన్నా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఇలా చూపిస్తున్నా, రివర్స్ లో ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్. భలే సాఫ్ట్ గా, ఏదో వెన్నని పట్టుకున్నట్టే ఉంటది ఈ ఫ్యాబ్రిక్స్ అయితే. హ్యాపీగా కట్టుకోవచ్చు ఈ సమ్మర్ లో ఇలాంటి శారీస్. సో డైలీ వేర్ శారీస్ కోసం నాకు కాల్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మేడమ్స్ మీరు చూడగానే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి, మళ్ళీ మేడం అయిపోయిందా అని మాత్రం అనకండి. ఈ శారీలో మీకు హైలైట్ ఏంటి అంటే, ఇది కొంచెం ఇది జార్జెట్ ఫ్యాబ్రికే, బట్ జూట్ కూడా మిక్స్ అయినట్టు అనిపిస్తుంది, బట్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది కూడా డిజైన్ అయితే వేరే లెవెల్ డిజైన్ వచ్చింది, చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే యాష్ కలర్ లో మీకు ఇలా లేస్ వచ్చింది బార్డర్ లో. అండ్ దీనికి కొంగు వచ్చేటప్పటికి మీకు సి టైప్ కొంగు వస్తుంది అనమాట. మీకు కొంగులో కూడా చూసుకుంటే ఇలా మీకు లేస్ బార్డర్ ఉంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ గా డిజైన్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, మంచి కలర్ అండి ఇది, మంచి డీసెంట్ కలర్. అట్ ద సేమ్ టైం ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్, అండ్ లేస్ బార్డర్ కూడా వచ్చింది. పళ్ళులో కూడా సీ టైప్ పళ్ళు, లేస్ పళ్ళు వచ్చింది. సో కావాలనుకున్న వాళ్ళు పిక్ చేసుకోవచ్చు, బాగుంది హ్యాపీగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది యాష్ కలర్ జార్జెట్, బట్ దీనిలో ఏంటి హైలైట్ అంటే డిజైన్. శారీ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి, ఎంత బాగుందో చూడండి. ఈ శారీస్ నేను ఆఫ్లైన్ లో 550 600 సేల్ చేశాను. ఇది డిజిటల్ ప్రింట్, ఇలానే బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట. ఇది నేను 550 సేల్ చేశాను ఆఫ్లైన్ లో, చూసారా. ఇప్పుడు ఇలా వచ్చింది. సో మీకు కావాలనుకుంటే ఇమీడియట్ గా బుక్ చేసుకోండి. అండ్ దీని కొంగులో అయితే మీకు పెద్ద పెద్ద బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట, పెద్ద బటర్ఫ్లైస్ వస్తాయి. బ్లౌజ్ వచ్చుంటే ఇలా ఉండేదండి, దీనికి బ్లౌజ్ రాలేదు కాబట్టి నేను సేల్ చేసిన వాటికి కూడా బ్లౌజ్ ఇలానే వచ్చింది. బ్లౌజ్, బట్ దీనికి బ్లౌజ్ లేదు కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, లేజర్ క్లాత్ లా ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్, సాఫ్ట్, మంచి ప్రింట్, డిజిటల్ ప్రింట్. ప్రింట్ అనుకుంటే, ప్రింట్ అంటే ఏమంటారు, వాష్ చేసే పోయే ప్రింట్ అనుకున్నారు, కాదు, వీవింగ్ లో వచ్చిన ప్రింట్ ఇది. సో ఇలానే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ రెట్రో స్టైల్. బేసిక్ గా రెట్రో స్టైల్ శారీస్ చాలా మందికి నచ్చుతాయి, నాకైతే నా ఫేవరెట్ అని చెప్తాను. ఇప్పుడు నేను వేర్ చేసింది చూసారా, వైట్ బేస్ మీద, బ్లాక్ బేస్ మీద, ఏమంటారు, బ్లాక్ శారీ మీద వైట్ కలర్ లో డాట్స్ వస్తాయి అనమాట. రెట్రో స్టైల్లో ఉంటుంది. ఈ శారీస్ చాలా బాగుంటాయి, నాకైతే చాలా చాలా ఇష్టం. ఇది కూడా అలానే ఉంది, కొంచెం ఇంచుమించు. కావాలి ఎవరికైనా ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ లో అంటే తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీకు వెరీ లైట్ క్రీమ్ కలర్ మీద ఇట్లా బ్లాక్ కలర్ డాట్స్ వచ్చినాయి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ ఉందండి, జార్జెటే బట్ కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ ఉంది. సో దీనిలో హైలైట్ ఏంటంటే కొంగు వచ్చింది. దీనికి కూడా నేను కొంగు వస్తే మోస్ట్లీ చూపిస్తున్నాను మీకు, కొంగు ఎక్కడ వచ్చింది అనేది. ఇది కొంగు, ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా ఉంటుంది. సో మంచి స్కై బ్లూ షేడ్, చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ తో రన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక క్రీమ్. ఇందులో హైలైట్ ఏంటి అంటే ఆల్ ఓవర్ శారీలో మీకు బార్డర్ చూసుకున్నారా, ఇలా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి, భలే డిఫరెంట్ గా వచ్చింది ఈ శారీకి. ఇన్ని రోజుల్లో నేను సేల్ చేసిన శారీలో ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ చూసాను, చాలా ఫస్ట్ టైం వచ్చింది ఇలా డిఫరెంట్ గా. మిక్సెడ్ లో వచ్చినట్టుంది, ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు. ఇలా మీకు బార్డర్ లో ఇలా వచ్చింది, మీకు కనిపిస్తుందా, ఇలా వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇది క్రీమ్ రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి నావీ బ్లూ. వావ్, మీరెవరో ఈ చీర తీసుకోకపోతే డెఫినెట్ గా నేను తీసేసుకుంటాను. మీరు ఎవరైనా ఈ సారీ తీసుకోకపోతే నేను ఈ సారీ తీసుకుంటాను. ఈ సారీలో అసలు హైలైట్ అంటే కొంగు చూసారా, జాల్ వర్క్ లా వచ్చింది, బట్ ఇది ప్రింట్ కదా, చాలా బాగుందండి.
కొంగు వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం మీకు ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్ తో రన్ అవుతుంది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది శారీ. మీరు తీసుకోకపోతే నేను తీసుకుంటా, చూస్తాను 2 days లో. ఎవరు తీసుకోకపోతే నేనే తీసుకుని కట్టుకొని మీకు కనిపించకపోతే నన్ను అడగండి. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ షేడ్. నేను ఫాస్ట్ గా చూపిస్తున్నాను, కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. 50-60 చీరలు ఫాస్ట్ గా చూపించకుండా సింగిల్ చూపిస్తే మీకు లెంత్ అయిపోతుంది, బోర్ కొడుతుంది, లాస్ట్ వరకు చూడలేరు. చూసారు ఎంత బాగుందో, వావ్. దీనిలో కొంగు వచ్చిందండి. ఆల్ ఓవర్ సారీ మొత్తం మాత్రం మంచి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ మీద రామా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండి. ఈ కలర్ చాలా బాగుంటుంది. ఈ కలర్ కి చాలా అంటే చాలా బాగుంది కలర్, అస్సలు మిస్ చేసుకోవద్దు, బాగుంది కలర్ కూడా. అండ్ నెక్స్ట్ మంచి గ్రీన్, చాలా బాగుంది. ఇది కూడా మంచి గ్రీన్ కలర్. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వైట్ బేస్ తో ఉంటుంది అనమాట. నో కొంగు, నో పళ్ళు, ఇలానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైన్ కూడా బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇలా ఉంటుంది. తులిప్ డిజైన్ తో వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా తులిప్ డిజైన్స్ వచ్చినాయి. దీనికి కూడా కొంగు లేదు మేడం. ఆల్మోస్ట్ లాస్ట్ వరకు చూడండి వీడియో అనేది. ఎందుకు అంటే సగం చూసి స్కిప్ చేసేసి మధ్యలో నన్ను డౌట్స్ అడిగితే నేను డౌట్స్ కి క్లారిఫై ఇవ్వాలా, బుక్ చేసుకునే వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాలా చెప్పండి? నేను ఒక్కదాన్ని సింగిల్ గా హ్యాండిల్ చేసుకుంటాను కదా, సో నాకు ఇబ్బంది అవుతుంది. దయచేసి అందుకే ఇబ్బంది అయినా నేను వీడియో చేస్తున్నాను. నాకు ఆల్రెడీ నడుము నొప్పి వస్తుంది, అయినా కానీ కూర్చొని చేస్తున్నా. మంచి సీ గ్రీన్ కి వైట్ బేస్, చాలా బాగుంది సారీ. వావ్. దీనికి కూడా కొంగు గాని పళ్ళు గాని లేదు మేడం. చాలా బాగుంది సారీ కూడా. ఎంత బాగుందంటే బా, చాలా బాగుంది, డీసెంట్ గా ఉంటుంది ఈ కలర్. నేను ఆల్రెడీ చెప్పాను, నా కళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అదే తీసుకుంటాను. నేను ఏ స్టైల్లో కడతాను అదే స్టైల్లో మీకు చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ కూడా నాకు నచ్చిన ఫ్యాబ్రికే. నేను ఫ్యాబ్రిక్ విషయంలో మీరు కాంప్రమైజ్ అయినా నేను కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకొస్తాను మేడం, నాకు కావాల్సిన క్వాలిటీ. అండ్ ఫస్ట్ ఈ సారీలో కొంగు చూడండి. కొంగులో 3 ఫ్లవర్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద ఫ్లవర్స్. ఆల్ ఓవర్ శారీలో మీకు ఇలా ఉంటుంది, డిజిటల్ లా ఉంటుంది అనమాట. చాలా బాగుందండి ఇది. ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్. మనం కట్టాము అంటే డిఫరెంట్ ప్యాటర్న్ లో కట్టాలి ఎప్పుడైనా. ఎక్కడ కొన్నావు అని అడగాలి. అండ్ రెడ్, ఇది కూడా జార్జెటే, బట్ ఇందులో ఏంటి అంటే మీకు శారీలో మీకు ఇలా ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది. ఇది మీకు మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది, డాట్స్. చాలా బాగుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఫ్రాక్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. ఇది రెడ్ కలర్ ఫ్రాక్ కి చాలా బాగుంటుంది. ఇలా గ్లిట్టర్ డిజైన్ వచ్చిందండి, గ్లిట్టర్ డిజైన్ తో వచ్చింది. ఎంత బాగుందో చూసారా, కొంచెం పార్టీ వేర్ శారీలా ఉంది. ఇది మీరు కావాలంటే కొంచెం డిజైనర్ బ్లౌజ్ వేసుకొని పార్టీ వేర్ లాగా కూడా వాడుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నావీ బ్లూస్ ఎక్కువైపోయినాయి ఈరోజు. నావీ బ్లూ మీద బా, ఏం షేడ్ అండి, భలే ఉంది. ఫ్లవర్స్ ఆరెంజ్, యాష్ కలర్, ఇంకా పింక్ కలర్, బాగుంది. ఇది కూడా మంచి రాయల్ బ్లూ కి నావీ బ్లూ కి మధ్యలో ఉన్న షేడ్ ఇది, ఇలా ఉంటుంది. దీనికి కూడా నో కొంగు, నో పళ్ళు. 240 రూపీస్. 240 రూపీస్ లో ఈ ఫ్యాబ్రిక్ దొరకదు. మోస్ట్లీ ఈ ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడ దొరకదు. మీకు దొరికిన మిక్స్డ్ లో ఉంటుంది కానీ జార్జెట్ ఫ్యాబ్రిక్, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీకు ఇవ్వరు. మంచి సపోటా గ్రీన్ అండ్ చాలా లైట్ డిజిటల్ ప్రింట్ లా వచ్చింది అనమాట. పింక్ కలర్, అక్కడక్కడ యాష్ కలర్ డిజైన్ లాగా రన్ అవుతుంది. చాలా బాగుంది. కొంగు వచ్చింది దీనికి, ఇలా కొంగులో ఇలా పెద్ద ఫ్లవర్స్ 2 వచ్చినాయి, బాగుంది. దీనికి కూడా నో బ్లౌజ్ అండి, కొంగు మాత్రం వచ్చింది. చాలా బాగుంది. ఓకే మేడం, నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ అయింది. డామేజ్ ఏమన్నా వస్తే 200 రూపీస్ అండి. వితౌట్ డామేజ్ అయితే 240 రూపీస్. 2 సారీస్ తీసుకున్నారంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. మంచి గ్రీన్ కలర్, లాస్ట్ టైం నేను కట్టుకున్న గ్రీన్ కలరే, బట్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ మారింది. సేమ్ గ్రీన్, చాలా బాగుంది. ఇది కూడా గ్రీన్ మీద పింక్ ఫ్లవర్స్. దీనికి కూడా నో పళ్ళు, నో బ్లౌజ్. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ షేడ్. ఈరోజు ఆరెంజ్ షేడ్ కొంచెం తక్కువ వచ్చినాయి. ఈ షేడ్ రాలేదు ఇప్పటి వరకు, డార్క్ ఆరెంజ్ షేడ్ రాలేదు. ఇది కూడా ఆల్ ఓవర్ శారీ మొత్తం చూసుకుంటే మీకు ఇలా
ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. ఎక్కడ మీకు కొంచెం కూడా గ్యాప్ లేదు. లైట్ వెయిట్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ ఉంది, బాగుంది ఫ్యాబ్రిక్. మీరు సింగిల్ శారీ తీసుకున్నారు అంటే షిప్పింగ్ ఛార్జెస్ 60 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుందండి. లేదు 2 సారీస్ తీసుకున్నారు అంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో వేసేస్తాను. డ్యామేజ్ అయితే అప్ టు 5 సారీస్ వరకు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది. మీరు 5 కంటే ఎక్కువ తీసుకున్నారు అంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. ఓకేనా మేడం? ప్రతిదీ క్లియర్ గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో అయిపోయిన తర్వాత లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం. కొంతమంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకుండా. మీకోసమే కదా నేను ఎంత కష్టపడేది. మీరు కనీసం ఒక లైక్ అయినా చేయకపోతే నాకు ఎట్లా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ గ్రీన్ కలర్, ఇది రమా గ్రీన్ షేడ్. ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోయారు అనుకో, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి షేర్ చేశాను అంటే వేరే వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. నెక్స్ట్ ఇందాక ఇందులోనే వైట్ బేస్ పింక్ కలర్ చూసాం కదా, ఇది గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో షేడ్. ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు, స్ట్రైప్స్. అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు మరూన్ షేడ్, లేజర్ క్లాత్ ఉన్నట్టు, జార్జెటే కానీ లేజర్ ఫ్యాబ్రిక్ ఉంది. ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్. సో ఇలా ఉంటుంది, ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి కూడా నో కొంగు, నో పళ్ళు. లాస్ట్ ఇక 4 సారీస్ ఉన్నాయి మేడం. బా ఫ్యాబ్రిక్ ఇది చాలా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే మేడం మీరు ఫోన్ లో చూడగలుగుతారు కానీ ఆ ఫ్యాబ్రిక్ ని ఫీల్ అవ్వలేరు. బట్ నేను చెప్తున్నాను, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు కొంగు పార్ట్, ఇది కొంగు. ఆల్ ఓవర్ సారీ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇలా ఉంటుంది, హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది మేడం. ఇలా అంటే బ్లాక్ కలర్ సారీ ఉంటుంది, సారీ క్రీమ్ కలర్ సారీ ఉంటుంది, ఇలా క్రీమ్ సారీ ఉంటుంది. దీనికి ఎక్కడో కొంచెం చిన్న బ్లౌజ్ వచ్చింది మేడం. ఓవరాల్ తీసుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి అని చెప్పను కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళకి మేబీ రావచ్చు బ్లౌజ్. ఇది సారీ అండి, ఇది బ్లౌజ్ కాదు, హాఫ్ అండ్ హాఫ్. హాఫ్ సారీ టైప్ వచ్చింది, సారీ హాఫ్ సారీ టైప్ వచ్చింది. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది హాఫ్ సారీ టైప్ వచ్చింది, హాఫ్ అండ్ హాఫ్ లో. ఇదిగోండి హాఫ్ అండ్ హాఫ్. ఇది బోర్డర్ లోకి వెళ్తుంది, మళ్ళీ ఇది కుచ్చుల్లోకి వస్తుంది, మళ్ళీ ఇది బాడీకి వస్తుంది, ఇది మీకు కొంగులో వస్తుంది. క్లియరా? హాఫ్ అండ్ హాఫ్, హాఫ్ సారీ టైప్. కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఎవరైనా డిజైనర్ వేర్ లో కావాలి, డిజైనర్ సారీస్ లాగా కావాలి అంటే ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఏంటి, డిజైన్ ఏంటి, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం దీనిలో నావి బ్లూ షేడ్ తీసుకొచ్చాను, బట్ ఇప్పుడు మెరూన్ షేడ్. చిన్న చిన్ని ఆపిల్స్ ఉన్నాయన్నమాట దీని నిండా. తినడానికి కాదు, కట్టడానికి సారీ. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నో కొంగు, నో పళ్ళు. అండ్ లాస్ట్ 2 సారీస్ ఉన్నాయి. ప్రీవియస్ గా ఒక సారీ మిగిలిపోయినట్టుంది, అది నేను ఎక్కడో మిస్ అయింది, వీడియోస్ లో చూపించలేదు. అది కూడా ఇప్పుడు చూపించేస్తాను మీకు. వైట్ మీద ఇలా ఉంది. మీరు ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్స్ బాగుంటాయి. అంటే లైక్ ఫోటో షూట్స్ కి అలాంటి వాటికి చాలా బాగుంటాయి. సారీ లాగా అయినా కానీ, ఫ్రాక్ లా అయినా కానీ. ఓకేనా మేడం? ఇదనమాట. సో దీనికి కూడా నో కొంగు, నో పళ్ళు. అండ్ లాస్ట్ సారీ, రీస్టాక్ చేయించిన సారీస్ లో లాస్ట్ సారీ ఇది. ఇలా మంచి పీచ్ కలర్ బేస్, దానిపైన డార్క్ పింక్, ఆరెంజ్, ఇది డార్క్ లావెండర్ షేడ్ లో మీకు ఆల్ ఓవర్ సారీ ఉంటుంది. దీనికి కూడా నో కొంగు, నో పళ్ళు. కొంగు పళ్ళు లేదండి. ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి. అండ్ ఇంకొక సారీ ఉంది, లాస్ట్ టైం మిస్ అయ్యాను బట్ చూపించలేదు అనుకుంటా. రెడ్ కలర్ సారీ, ఇలా వైట్ కొంగు వస్తుందండి. రివర్స్ లో చూపిస్తున్నా, ఇలా వైట్ కొంగు వస్తుంది. నో డామేజ్, ఇది కూడా డామేజ్ మిస్ప్రింట్ లేదు, బట్ దీనిలో కొంగు వస్తుంది. బాగుంది, రెడ్ కలర్ బేస్ మీద వైట్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ సారీ మొత్తం మీకు ఇలా వైట్ డిజైన్ వస్తుంది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా లాస్ట్ టైం చూపించిన సారీస్ లోవే మిగిలిపోయి రిమైనింగ్ సారీస్ అంటాం కదా, రిమైనింగ్ సారీస్ ఉన్నాయి. ఈ 2 సారీస్ మిగిలినాయి. ఓకే, ఇది కూడా చూపించేస్తున్నాను పనిలో పని.
ఇక నా దగ్గర 240లో ఇంకా ఎక్స్ట్రా సారీస్ ఇంకా 240లో నాకు ఎక్స్ట్రా నా దగ్గర ఏ సారీస్ లేవు, ఇవే ఉన్నాయి. మీకు కావాలి అంటే ఇలాగే స్క్రీన్ షాట్ చేయండి. రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో క్లియర్ గా చూడండి మేడం, ఓకేనా? నేను ఎక్కడ ఏది దాచిపెట్టి చూపించింది లేదు, మొత్తం ఉన్నది ఓపెన్ చేసి చూపించాను. మళ్ళీ మేడం నాకు కొంగు చూపించండి లేకపోతే బ్లౌజ్ చూపించండి అని అనకండి. ప్రతిసారిని నేను క్లియర్ గా చూపించాను. లాస్ట్ వరకు మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఉంటుంది అనమాట, ఓకేనా? 240 రూపీస్ అండి. ఏ సారీ అయినా తీసుకోండి, 240 రూపీస్. మిస్టేక్స్ మిస్ప్రింట్స్ ఉంటే 200 రూపీస్. మిస్టేక్ మిస్ప్రింట్ లో ఉన్నాయి అప్ టు 5 చీరల కంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తాను. లేదు 4 వరకు తీసుకున్నా కూడా మీకు షిప్పింగ్ ఎక్స్ట్రానే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇవి 240 రేంజ్ లో ఉన్న సారీస్, ఎన్ని సారీస్ అయినా తీసుకోండి, ఒక్క సారీ వరకు మాత్రమే మీకు 60 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఒకటి కంటే ఎక్కువ, 2 అంతకు మించి ఎక్కువ తీసుకుంటే ఎన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా. క్లియరా మేడం? ఇంకా ఏమంటారు, క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ కోసం నాకు ఫోన్ చేయొద్దు. ఇంకా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఫేక్ ఆర్ రియలా అని చెప్పేసి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, నేను ప్రతి వీడియోలో నేను క్లియర్ గా కనిపిస్తాను. ప్రతి వీడియోలో నా ఫేస్ కనిపిస్తుంది, నేను కనిపిస్తాను. అండ్ మీరు ప్రొఫైల్కి వెళ్ళి చూస్తే నా ఇంటి అడ్రస్ ఉంది. నా ఇల్లు షాపు ఒకటే అని ఎప్పుడు చాలా సార్లు చెప్పాను. నా ఇంటి అడ్రస్ కూడా కనిపిస్తుంది, డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు అని చెప్పాను. ఇంతకన్నా క్లియర్ గా ఎవరు చెప్పరు, బట్ నేను చెప్పాను. ఇప్పటికైతే నేను ఆఫ్లైన్ తీసేసాను. ఎవరైనా లాస్ట్ టైం షాప్ కి వచ్చి తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అలా ఎవరైనా ఆఫ్లైన్ రావాలంటే ఈసారి రావద్దు. ఎందుకు అంటే నా దగ్గర 56 సారీస్ ఉన్నాయి, ఆన్లైన్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత నేను ఆఫ్లైన్ వాళ్ళకి ఇస్తాను మేడం. సారీ ఏమనుకోకండి, ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళని హర్ట్ చేయలేను కాబట్టి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నేను స్క్రీన్ పైన ఇస్తాను కదా, ఆ నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను క్లియర్ గా చెప్తాను. ఇంకొకటి రిక్వెస్ట్ అండి, నేను మోస్ట్లీ అందరికి తొందరగానే రిప్లై ఇస్తాను. ఎప్పుడన్నా లేట్ అయింది అంటే మేబీ నేను బిజీగా ఉంటే రిప్లై ఇవ్వకపోవచ్చు. ఇంకొకటి కాల్స్, ఒకసారి కట్ చేశానంటే మళ్ళీ ట్రై చేయండి. ఎందుకు అంటే కస్టమర్ తో వీడియో కాల్ ఉన్నప్పుడు లేకపోతే వేరే కస్టమర్ కాల్ చేసినప్పుడు మోస్ట్లీ కాల్ కట్ చేస్తాం కదా, అట్లా నేను కాల్ లిఫ్ట్ చేయలేదు లేకపోతే సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని మాత్రం అనొద్దు. నేను ఒక్కదానే హ్యాండిల్ చేసుకుంటాను కాబట్టి వేరే కస్టమర్ తో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళకి రిప్లై ఇచ్చినప్పుడు నేను కాల్ కట్ చేస్తూ ఉంటాను. రిప్లైస్ అంటారా, కొంచెం లేట్ వస్తాయేమో కానీ రిప్లై కన్ఫామ్ గా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్ పైన కనపడే నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి, లేదు అంటే కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేం డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్ లో మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.